నమస్కారం. అసలు ఒక ఆదర్శ గురువు అంటే ఎలా ఉండాలి? ఈ ప్రశ్న మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. అయితే ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే మన రామాయణం ఒక అద్భుతమైన సమాధానమిచ్చింది. ఈరోజు మనం రామాయణం చెప్పిన ఆ ఆదర్శ గురువు ఎవరో, ఆయన లక్షణాలేంటో తెలుసుకుందాం. నిజమే కదా, ఇది ఎప్పటికీ పాతబడని ప్రశ్న. ఏ తరం వారైనా సరే తమ జీవితంలో ఒక మంచి మార్గదర్శి కావాలని కోరుకుంటారు. మరి అసలొక గొప్ప గురువును గుర్తించడమెలా? వాళ్లలో ఉండాల్సిన లక్షణాలేంటి? చూడండి, ఇలాంటి ఓ పెద్ద ప్రశ్నకు మన ఇతిహాసం రామాయణం చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది. అంతేకాదు, ఒక పాత్రను మన ముందు నిలబెట్టి ఇదిగో ఆదర్శ గురువు అంటే ఇలా ఉండాలి అని చూపిస్తోంది. సరే, అయితే ఇంతకీ ఆ ఉత్తమ గురువెవరు? రామాయణం ప్రకారం ఆదర్శ గురువుకు నిలువెత్తు నిదర్శనం విశ్వామిత్ర మహర్షి. అసలు రామాయణం ఆయన్నే ఒక పర్ఫెక్ట్ గురువుగా ఎలా మనకు పరిచయం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. విషయమేంటంటే, ఆదర్శ గురువు ఎలా ఉండాలో రామాయణమే స్వయంగా చెప్తోంది. విశ్వామిత్రుడి పాత్ర ద్వారానే ఆ నిర్వచనాన్ని మనకు అందిస్తోంది. ఇది ఎవరో తర్వాత చేసిన విశ్లేషణ కాదు, స్వయంగా కథలోనే ఉన్న అసలు సూత్రమన్నమాట. సో రామాయణం ప్రకారం ఉత్తమ గురువుకి ఉండాల్సినవి 3 ముఖ్య లక్షణాలు. 1. తన దగ్గరకు వచ్చిన విద్యార్థులలో దాగి ఉన్న టాలెంట్ని గుర్తించడం. 2. తనకు తెలిసిన విద్య మొత్తం ఏదీ దాచుకోకుండా వాళ్లకు నేర్పించడం. ఇక 3. వాళ్లను సరైన దారిలో నడిపించడం. ఇప్పుడు ఈ 3 లక్షణాలు విశ్వామిత్రుడికి ఉన్నాయో లేదో చూద్దాం. రైట్, ఇక విశ్వామిత్రుడి గురుత్వంలో మొదటి అడుగు, అదే శిష్యుల సామర్థ్యాన్ని గుర్తించడం. రామలక్ష్మణుల ప్రయాణానికి పునాది పడింది ఇక్కడే. ఆలోచించండి, విశ్వామిత్రుడు దశరథుడు సభకొచ్చినప్పుడు రాముడింకా చిన్నపిల్లవాడు. అందరూ అతన్ని ఒక యువరాజుగా చూశారు. కాని విశ్వామిత్రుడు మాత్రం ఆ బాలుడిలో దాగి ఉన్న అవతారమూర్తిని, భవిష్యత్ ధర్మ సంరక్షకుడిని చూశాడు. అంటే గొప్ప టీచింగ్ ఎక్కడ మొదలవుతుంది? విద్యార్థి మీద ఉంచే నమ్మకంతోనే. చూడండి, విశ్వామిత్రుడు రాగానే నేరుగా అస్త్రాలు శస్త్రాలు నేర్పలేదు. ఫస్ట్ వాళ్లకు బల అతిబల అనే విద్యలు నేర్పాడు. ఎందుకంటే ఈ విద్యల వల్ల ఆకలి, దాహం, అలసట లాంటివి ఉండవు. అంటే ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా లెర్నింగ్ మీద పూర్తి ఫోకస్ పెట్టొచ్చన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. అసలైన గురువు ఎప్పుడూ ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటాడు. ఓకే, పొటెన్షియల్ గుర్తించాడు, ఫౌండేషన్ కూడా వేశాడు. మరి నెక్స్ట్ ఏంటి? ఆ పొటెన్షియల్కు పదును పెట్టే అస్సలైన జ్ఞానాన్ని ఇవ్వడం. విశ్వామిత్రుడు ఇప్పుడు అదే పని చేశాడు. అయితే ఆ ఉన్నత జ్ఞానాన్ని ఇచ్చే ముందు ఒక పరీక్ష పెట్టాడు. అదే తాటకి వధ. ఇది కేవలం ఒక రాక్షసిని చంపడం కాదు, రాముడు ఆ దివ్యమైన అస్త్రాలను స్వీకరించడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాడా లేదా అని నిరూపించే ఒక టెస్ట్ అన్నమాట. రాముడు ఆ పరీక్షలో పాస్ అవ్వగానే ఇక విశ్వామిత్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకు తెలిసిన దివ్యాస్త్రాలన్నింటినీ రాముడికి ధారపోశాడు. ఇక్కడే మన డెఫినిషన్లో 2వ పాయింట్ నెరవేరింది. అంటే తనకు తెలిసిందంతా శిష్యుడికి నేర్పించడం. ఇది జస్ట్ నాలెడ్జ్ ఇవ్వడం కాదు, ఒక అపారమైన శక్తిని, అంతకంటే పెద్ద బాధ్యతను బదిలీ చేయడం. అయితే విశ్వామిత్రుడి ట్రైనింగ్ కేవలం యుద్ధ విద్యలకే ఆగిపోలేదు. అది అంతకు మించి ఒక క్యారెక్టర్ని, ఒక ఐడెంటిటీని నిర్మించింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విశ్వామిత్రుడు రాముడిని కేవలం ఒక వారియర్గా తయారు చేయట్లేదు, ఆయన ఒక రాజును నిర్మిస్తున్నాడు. అందుకే అతని శిక్షణ ఒక 360 డిగ్రీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లాంటిది. రాముడిని తన డెస్టినీకి సిద్ధం చేయడమే ఆయన లక్ష్యం. అందుకే కేవలం అస్త్రాలే కాదు, వాళ్ల వంశచరిత్రను చెప్పాడు. నువ్వు సూర్యవంశానికి చెందినవాడివి అని గుర్తుచేశాడు. భగీరథుడిలాంటి గొప్ప పూర్వీకుల కథలు చెప్పి పట్టుదల అంటే ఏంటో నేర్పించాడు. దీనివల్ల వాళ్లకేమర్థమైంది? ఎంత కష్టమైన పనినైనా సరే వదలకుండా ప్రయత్నిస్తే సాధించొచ్చు అనే ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. సరే, ఇప్పటిదాకా గురువు ఏం చేశాడో చూశాం. కాని ఒక గురువు సక్సెస్ దేనిమీద ఆధారపడి ఉంటుంది? తను తయారు చేసిన శిష్యుడి మీద. ఇప్పుడు ఆ గురు శిష్య బంధం ఎలా ఫలించిందో చూద్దాం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న దానికి ముగింపుగా రామాయణం ఒక అద్భుతమైన మాట చెబుతుంది. విశ్వామిత్రుడి అసలైన విజయమేంటో ఒక్క వాక్యంలో తేల్చేస్తుంది. ఆ వాక్యమేంటంటే,
ఈ విధంగా రామలక్ష్మణులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించుకున్నాడు. చూశారా ఎంత గొప్ప మాట ఇది! విశ్వామిత్రుడి గ్రేట్నెస్ అతని తపస్సులోనో జ్ఞానంలోనో లేదు. ఆయన అసలైన విజయం రామలక్ష్మణుల లాంటి ఆదర్శ విద్యార్థులను తయారు చేయడంలోనే ఉంది. అంటే గురువు విజయాన్ని శిష్యుడి విజయంలో చూడాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక గొప్ప గురువుకు అసలైన ప్రూఫ్ ఎవరు? ఆ గురువు దగ్గర చదువుకున్న గొప్ప విద్యార్థే. గురువు యొక్క ప్రతిబింబం శిష్యుడిలో కనిపించినప్పుడే ఆ గురువు నిజంగా గెలిచినట్టు. మరి ఈ ప్రాచీన కథ మనందరి ముందు ఒక ఆధునిక ప్రశ్నను ఉంచుతోంది. ఒక టీచర్ గొప్పతనం కేవలం సబ్జెక్ట్ చెప్పడంలో ఉందా, లేక ఒక స్టూడెంట్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడంలో ఉందా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.